హాయ్ ఫ్రెండ్స్, ఎంతో కలకలలాడే రిబ్బన్ కార్యాలు చేశాను. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చేసుకోవాలంటే నేను చెప్పే విధంగానే చేయండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, రాని వాళ్ళు కూడా ట్రై చేసి ఓకేనా. చూడండి, ఇది బియ్యం పిండి, కొన్ని పప్పులు, కొన్ని శనగబ్యాళ్ళు అన్నీ దూరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. 4 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు శనగబ్యాళ్ళు, 1 గ్లాసు పుట్నాల పప్పులు సపరేట్గా వేయించుకొని మర పట్టించుకోవాలి. మా అమ్మ చేసి పంపింది, నేను చేస్తున్నాను చూడండి. ఈ పిండిని ఎలా కలుపుకోవాలంటే, ఒక బౌల్లోకి మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని వేసుకొని తగినంత ఉప్పు, కారం, కొంచెం హోమ్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని గట్టిగా పిండి మాదిరి కలుపుకోవాలి. వాటర్ వేసుకొని, చల్ల వాటర్ అయినా వేయచ్చు, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు ఈ పిండి కలుపుకోవడానికి ఓకేనా. ఇలా గట్టిగా పిండిని కలుపుకొని ఇంకా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా కారాలు వేస్తారు కదా, దాంట్లో పెట్టేసి వేసుకోవడమే. నేను రిబ్బన్ కారాలు వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులోనే 3-4 రకాలు ఉంటాయి కదా కారాలు వేసి, సన్న కారం, పూస, ఇంకా కొంచెం రౌండ్గా చెక్కలాలు మాదిరి వస్తాయి కదా, అలా మీరు ఎలా కావాలంటే అలా వేసుకొని నేను రిబ్బన్ కారాలు వేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా కష్టంతో వేశాను, ఇంకా పిల్లల కోసం, ఇంకా సంక్రాంతికి తింటారు కదా అనేసి. ఇక్కడ మాకు ఎవ్వరు ఇవ్వరు, ఇంకా మా పిల్లల కోసం కష్టమైనా నేను ఇష్టంగా చేస్తాను ఇంట్లో ఏ వంటలైనా ఓకేనా. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఆ పిండి ఎలా పట్టాలో తెలియకపోతే కామెంట్ చేయండి. కష్టం అంటే చేయడం కష్టం కాదు, మా పిల్లల్ని పట్టుకొని చేయాలంటే చాలా కష్టం. ఏం సతాయిస్తున్నారు ఇద్దరు పిల్లలు చేస్తుంటే వంట, అది కావాలి ఇది కావాలని. మీకు సౌండ్ వినిపిస్తున్నాయి కదా, వాళ్ళని హ్యాండిల్ చేస్తూ చేశాను. వంట చేయడం కష్టం కాదు, పిల్లల్ని పట్టుకొని చేయడం కష్టం. అందుకే చెప్తున్నాను కష్టంగా ఉన్న ఇష్టంగా చేశానని. తినేవాళ్ళు ఉంటే నేను ఎన్ని రకాలైనా చేసి పెడతాను. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.